ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. కొండపల్లి, శాంతినగర్, కవలూరు గ్రామాల మధ్య బుడమేరకు పడిన గండ్లు, వాటిని పూడ్చిన వైనం, ఇక్కడి నుంచి వరద నీరు పొలాలను, విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వైనం గురించి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కేంద్ర కమిటీ సభ్యులకు సమగ్రంగా తెలిపారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వరద పరిస్థితిని వివరించారు. వరద పరిస్థితి నష్టం అంచనా ప్రధానంగా వ్యవసాయం, చెరువులు, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు, నీటి వనరులు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో సంభవించిన నష్టాలపై కేంద్ర బృందానికి ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ సుదీర్ఘంగా వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లు వరద నీటితో నిండాయని సెంట్రల్ టీమ్ కు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా డెల్టా మీదుగా కొల్లేరు సరస్సులో కలిసే బుడమేరు ఉప్పొంగిన కారణంగా ముంపుకు గురి అయిన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర బృందానికి తెలిపారు. Because of that force, the entire crew has taken రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గ్రీన్ ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి, కున్మిద్ద, నానక్ నగర్, తాడిపత్తి 4 గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాలుష్య రహిత గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు పనులను శరవేగంగా చేపట్టాలని ప్రకటించడంతో రైతులు ఆందోళన చేస్తున్నారని, అందుకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన హామీని మరిచి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కోమిటిరెడ్డి, వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ముదిరెడ్డి, కోదండరెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుంట భూమి కూడా ఇచ్చేది లేదని, ఫార్మా నీటి ఏర్పాటును రద్దు చేస్తామని ఇచ్చిన మాట అప్పుడే మర్చిపోయారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ రద్దుపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కోరారు. ఇప్పటికైనా తమ భూములకు అన్ని హక్కులను కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫార్మాసిటీ రద్దుపై ప్రభుత్వ తీరును మార్చుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫార్మా నిర్వాసితులు ఉద్యమం ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. నమ్మించి మోసం చేసే సందర్భంగా ఈరోజు గతంలో రైతులకు అండగా ఉంటామని చెప్పేసి, దేశం కోసం ఎవరు, రైతు కోసం ఎవరు అని చెప్పేసి కమిటీ మీ స్థూపం నిర్మించుకోండి, మీ భూములు ఎక్కడికి పోవు అని చెప్పేసి స్థూపం కూడా గతంలో కోమటి వెంకటరెడ్డి ఎంపీ గారు దాన్ని వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. మీరు కోర్టు పోసినా కానీ మీరు భూమి ఇవ్వకండి, మీ భూములకు మేము అండగా ఉంటాం, ఫస్ట్ మమ్మల్ని కాల్చినాకనే మీ దగ్గరకు వస్తారని చెప్పేసి అండగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈరోజు మళ్ళీ గ్రీన్ ఫార్మాసిటీ వస్తుంది, మన భూములు కావాలని చెప్పి కోర్టు పోవడం ఇది చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో బట్టి గారు, సీతక్క గారు అందరూ తిరిగి రైతులకు అండగా ఉంటామని చెప్పారు. మీరు చెప్పిన మాటలు తిరిగి రైతులందరూ ఎగదాడిపై భూములు ఇవ్వకుండా ఉన్నాము. కాబట్టి మీరు అదే మాట మీద భూములు తీసుకోకుండా కట్టుబడి ఉండాలని చెప్పేసి నమ్మించి ముందు చేద్దామని చెప్పేసి ఈ పాంధ్ర తరఫున హెచ్చరిస్తున్నాం. జరిగిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గ్రీన్ ఫార్మాసిటీ ఉంటుందని చెప్పడం ఇది చాలా అన్యాయం. ఎన్నికల ముందు ఫార్మసిటీ రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు వచ్చి ఈ ప్రాంతంలో రైతులందరికీ అండగా ఉంటామని చెప్పారు. సీతక్క కానీ, బట్టి గారు కానీ, ఎంపీ కోమటి వెంకటరెడ్డి గారు కానీ, రంగారెడ్డి గారు కానీ అందరూ
మీరు ఎవరు భూములు ఇవ్వకండి, మీ భూములకు మేము అండగా ఉంటాం. ఈ ప్రాంతంలో ఫార్మసిటీ వస్తే ఎంత నాశనం అయిపోతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితులు రానియమని చెప్పేసి గట్టిగా మాకు పోరాటం చేశారు. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఫార్మసిటీ అని చెప్పడం దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. రైతుల తరఫున మేము మళ్ళీ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ఫార్మసిటీ రానియమని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు నారాయణ, తాటిపర్తి గ్రామం, యాచారం మండలం. ఇక్కడ పూర్వ గవర్నమెంట్ మోసం చేసి భూములను లాక్కున్నారు. ఇచ్చిన అయ్యకున్న అసైన్మెంట్ భూములు లాక్కున్నారు. పట్ట భూములు ఇచ్చినా తీసుకోమన్నారు. ఇప్పుడు పట్ట భూములు కూడా మేము ఇచ్చిన అయ్యకున్న తీసుకుంటామనే దౌర్జన్యంతో పూర్వ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు అండగా ఉంటుంది, మాకు రక్షణ ఉంటుంది అంటని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పాలసీ పాటిస్తున్నది. అప్పటి అన్ని కూడా భూములు కూడా తీసుకున్నాక ఇప్పుడు మేము కొట్టుకోయినాం. 2500 భూములు మాత్రమే ఇప్పుడు మా చేతుల్లో కొట్టుకున్నాయి. మా భూముల దగ్గర రాకండి, దయచేసి మా భూములు మాకు రక్షించండి, మాకు ఆన్లైన్ కొలై చేయండి, రిజిస్ట్రేషన్ కొలై చేయండి, మాకు ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు అందనివ్వండి, దయచేసి మమ్మల్ని బతకనియండి, మీరు బతకండి అంతే తప్ప మా దగ్గర వచ్చి లేనిపోనివన్నీ మా బతుకులలో మట్టి కొట్టి ఆ దొరలకు భూములు కట్టబెట్టి ఈ జనాలను అంతా తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయకూడదని కోరుతున్నాం రేవంత్ రెడ్డి. నా పేరు గౌరంకట. గత ప్రభుత్వంలో మా ఫార్మసిటీ భూబాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అన్ని సబ్సిడీలు కానీ, లోన్ మాఫీ కానీ, భూమి మీద అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చేయి తిరిగేస్తున్నారు, నోట మార్చుతున్నారు. మాకు సరైన న్యాయం జరిపించాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇది తప్పుడు సమాధానాలు మాకు ఇవ్వద్దు, మాకు పక్క ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని మేము కోరుతాము. రైతు కూలీల ఐక్యత, రైతు కూలీల ఐక్యత, రైతు కూలీల ఐక్యత. మాకొద్దు ఫార్మసిటీ, మాకొద్దు మాకొద్దు ఫార్మసిటీ, మాకొద్దు ఫార్మసిటీ, మాకొద్దు ఫార్మసిటీ, గో బ్యాక్ ఫార్మసిటీ, గో బ్యాక్. మోసం చేసిన ఈ ప్రభుత్వానికి వెంటనే బుద్ధి చెప్పాలి, మోసం చేసిన ఈ ప్రభుత్వానికి వెంటనే బుద్ధి చెప్పాలి, చేసిన ఈ ప్రభుత్వానికి వెంటనే బుద్ధి చెప్పాలి. గో బ్యాక్ ఫార్మసిటీ, గో బ్యాక్ ఫార్మసిటీ, గో బ్యాక్. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఇటీవల వచ్చిన వరదలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంతో ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్రం నుంచి 6 సభ్యులతో కూడిన 2 బృందాలు వచ్చాయి. ఉల్లేపల్లి, సీతారామ తండా, ములకపల్లిలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను, వరద ఉధృతికి గండిపడిన సాగర్ ఎడమ కాలువను, రహదారులను పరిశీలించారు. పొలాల్లో రాళ్లు, ఇసుక, మేట వేయడంతో పంటలు సాగు చేసే పరిస్థితి లేదని రైతులు వారికి వివరించారు. ఇప్పటికే ఎకరానికి 30,000 పెట్టుబడి అయిందని, ప్రభుత్వం ఇచ్చే 10,000 సాయం సరిపోదని కేంద్ర సభ్యుల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, కేంద్రం అండగా ఉంటుందని బృందం సభ్యులు వారికి భరోసా ఇచ్చారు. అనంతరం దెబ్బతిన్న రహదారులను పరిశీలించిన బృందంతో పాటు కలెక్టర్, వ్యవసాయ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము పరిశీలించి నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామని, వరదలకు నష్టపోయిన వారిని కేంద్రం ఆదుకుంటుందని తెలిపారు. బుక్స్, టీవీ,
ఒక్కసారి సార్ చెప్పు ఏమైంది ఆ రోజు संडे सुबह सुबह आए संडे सुबह 3 बजे को पानी आया सर इन लोग सब सो गए ऊपर का 3 दिन से आ रहे तीन और ना सर लोग वेट से नहीं पड़ेगा निकाल వచ్చేది तीन और है टाइम में नहीं कैजुअलिटी तो नहीं है तो आप सब लोग कहाँ चले गए? डब्ल्यू को बेचना बोलो हमने समझ किया బర్లు బర్లు साइड साइड को साइड ओके హైదరాబాద్ హస్తనాపురం డివిజన్ లోని డిఆర్డిఎల్ కాలనీలో గణపతి నవరాత్రి 28వ వార్షికోత్సవ ఉత్సవాలు కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 5వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామివారికి 108 రకాల ప్రసాదాలు కాలనీ వాసులు సమర్పించారు. గత 28 సంవత్సరాలుగా కాలనీలో గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి మహిళలు యువకులు ముందుండి పూజా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని, రానున్న తరాలకి హిందూ ధర్మాన్ని దాని గొప్పదనం గురించి తెలిపే విధంగా ఈ పండుగల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. మూసినట్టుగా పెట్టండి. ఆపోవాదకం సర్వం విశ్వా భూతాని ఆవ ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపో శ్రీ కృష్ణానమః శ్రీ ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవదేవః. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం దవః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బ్రహ్మ భూర్భువస్వరం శుభాంశర్యార్థం శుభే శుభే మంగళే ముహూర్తే దివ్యాం జంభో अस्मिन् वर्तमानेन हारिकथान्द्रवाणेन प्रभवावशिष्टसंवत्सराणां जय श्रीमद् सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेष विशिष्टायां शुभतिथौ బతుకు తెరువు కోసం
కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఫార్మా పరిశ్రమల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు తమ జీవితాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయవలసిన పరిస్థితి విశాఖలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఫార్మా కంపెనీలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సిఐటియు నాయకులు విమర్శించారు. ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులకు భద్రత విషయంలో పలు ఫార్మా పరిశ్రమలు అలసత్వం వహిస్తున్నాయని, కార్మికులు ఏమైపోయినా పర్వాలేదు, ఫార్మా యాజమాన్యాలు జేబులు నిండితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని, ఫార్మా పరిశ్రమల పద్ధతి కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఏది ఏమైనా ఫార్మా పరిశ్రమలు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోకపోతే ముందు ముందు మరికొంతమంది ఫార్మా పరిశ్రమలకు బలి అయిపోయే అవకాశం ఉందన్నారు. మృతుడి వివరణ ఇవ్వాలని కోరారు. నష్టపరిహారం 2,50,00,000 ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. 11 గంటల వరకు ఉండి కంపెనీలో దూకెళ్ళిపోయాడు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయేమో అని మమ్మల్ని తప్పుదో పట్టించారు, తప్పుడు ట్రాక్ లో పట్టించారు. మీడియా వాళ్ళు తప్పు ట్రాక్ పంపించారు, మమ్మల్ని తప్పు ట్రాక్ పంపించారు. కానీ చెప్పలేదు, చచ్చిపోయాడని చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. 9 గంటలు చెప్పారు ఈ విషయం. అది అక్కడ సంబంధం ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అవన్నీ ఉట్టిదండి. మమ్మల్ని మబ్బి పెట్టారు అంతే, ఏమీ జరగలేదు, కంపెనీలో ఏమీ జరగలేదని మబ్బి పెట్టారు. గంటలకి డ్యూటీకి వచ్చాడు రంది సూర్యనారాయణ, ఊరి పేరు వీలుపర్తి, విజయనగరం జిల్లా వేపాడు మండలం. ఈ కంపెనీలోని మేనేజర్ గా పనిచేస్తున్నారు. పనిచేస్తే నిన్నంతా మేము వచ్చి మనిషి కనపడలేదు. 5:35 వరకు సీసీ ఫుటేజ్ లో కనపడుతున్నాడు. ఆ తర్వాత కనిపించలేదు. ఏమయ్యాడు? బయటని బండి ఉంది, బయటని తంబేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటని అన్ని మేము అడుగుతున్నాం. లోపలికి అలౌ చేసిన తర్వాత చూస్తే కంపెనీలో ఏమీ జరగలేదు, గోడ దూకి వెళ్ళిపోయారు. మీడియా వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మీడియా వాళ్ళు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి కంపెనీ వాడు అలా మాట్లాడారు. ఇప్పుడు చూస్తే ఏమో బాడీ ఏమో కంపెనీలోనే ఉంది. కంపెనీలో నుండి వీళ్ళు చంపి పడిసి మిమ్మల్ని ఇంత తప్పుతో పట్టిస్తున్నారు. తప్పిపోయి ఇలాంటి కంపెనీలోని ఇంకెవడైనా ఉద్యోగం చేస్తాడా? ఈ రోజు ఈడికైంది, రేపు ఇంకొకటికి అవుతుంది. ఇలాగే కంపెనీలోని మా నానా వివచ్చంగా చేస్తున్నారంటే మమ్మల్ని రాత్రి 11 గంటల వరకు కంపెనీలో ఉన్నాం. కంపెనీలో ఏమీ జరగలేదు. మీ మేనాలుడు గోడవద్దకు వెళ్ళిపోయాడు, గోడదూకి వెళ్ళిపోయాడనే చెప్పారు. ఇప్పుడు చూస్తే బాడీ ఏమో ఇక్కడే ఉంది. ఈ కంపెనీ వాడు వచ్చి ఏ సమాధానం చెప్తాడో. ఈ మీడియా వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి కంపెనీ లోపలికి కూడా అలౌ చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు. మీ అందరూ సహకరించాలని మరొకసారి చెప్తూ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర్లో తాగునీటి కష్టాలు తప్పడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిందెడు నీటి కోసం తమ ఆగచాట్లు ఎవరికి చెప్పాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. కొన్ని నెలల నుండి బోర్లు మరమ్మతులకు గురైన అధికారులు పట్టించుకోవడం లేదని ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథలో నీళ్లు దిక్కే లేవు అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సాలవానిపాలెంలో జరిగిన చోరీ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ దీపికా పటేల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దొంగతనానికి గురైన 17 తులాల బంగారం నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అలాగే దీని విలువ సుమారు 12 లక్షలు పైగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిందితులు విజయనగరం ప్రాంతానికి మరియు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారిగా తెలియజేశారు. అలాగే ఈ రాబరీ కేసును ఛేదించిన పరవాడ పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక క్రైమ్, ఈ 3 క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్, 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలు ముందు కూడా చేశారు. మన పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% ఫైన్ రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంట్రోగేట్ చేసి వెరిఫై చేస్తాం. కూడా వీళ్ళ మీద ఉన్నాయి. 2 అక్యూజ్ వైజాగ్ సిటీ వాళ్ళే. దాంట్లో 2 మీద గతంలో వేరే కేసెస్ కూడా ఉన్నాయి. స్నాచింగ్స్ అండ్ బైక్ థెఫ్ట్స్ కూడా కేసెస్ ఉన్నాయి. లేదండి, ఇప్పుడు వాళ్ళు ఇంకా మనం చేసిన మొత్తం దర్యాప్తులో అయితే 3 కేసెస్ వాళ్ళు చేసింది తెలిసింది. 3 కూడా హౌస్ బ్రేకింగ్స్, నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్. అనకాపల్లి టౌన్లో కూడా ఒక కేసు అది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగిన కేసు. ఎన్జిఓస్
పోయింది. మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేసాము. మనకి కేసెస్ ఉన్నది పర్వాడ పోలీస్ స్టేషన్లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పర్వాడ స్టేషన్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.